ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రైతులందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ సంబంధించి డేట్ అయితే కనుక ఫిక్స్ చేశారు. మొన్నటిదాకా కూడా ఎప్పుడు వేస్తారు ఏంటి అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా. మొత్తానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు పీఎం కిసాన్. అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయనున్నారు. ఎప్పుడు ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలా తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైతులకు బిగ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొంతకాలంగా రైతులు వేచి చూస్తున్న నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్తో పాటుగా 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతకు ముందే రైతులకు కీలక సూచనలు చేసింది. ఇంక వివరాలు చూస్తే కనుక కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందజేస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధులపైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను విడుదల చేశారు ప్రధాని. కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలో విడుదల చేస్తారని భావించారు. అయితే ఈ నెల 13న ప్రధానమంత్రి మోదీ గౌహతిలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. అంటే మార్చి 13వ తారీఖున విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 71 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులైతే రైతులకు అందజేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. 3వ విడతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాలో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000ని 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఈ నెల మార్చి 13వ తేదీన రైతుల ఖాతాలో ఒకేసారి 6,000 అయితే జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముందు రైతులు చేయవలసిన పని ఈ కేవైసీ ఇప్పటికే చాలా మంది చేసేసుకున్నారు. ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి. లబ్ధిదారులు మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లో, రైతు భరోసా కేంద్రాల్లో ఈ బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో కూడా ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ యాప్లో ముఖ గుర్తింపు ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీ యొక్క స్టేటస్ కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికార పోర్టల్ సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్లో కనిపించే నో యువర్ స్టేటస్పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబరు క్యాప్చాని ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయడం ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.